గుత్తిలో డాక్యుమెంట్ రైటర్లకు మద్దతు పలికిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు గద్దల నాగభూషణం బృందం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట గత 10 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న దస్తావేజు లేఖర్లకు బుధవారం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు గద్దల నాగభూషణం బృందం మద్దతు పలికారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర నాయకులు గద్దల నాగభూషణం మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోనికి వచ్చిన తర్వాత హామీలను తుంగలోనికి తొక్కేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత 10 రోజులుగా సబ్ రిజిస్ట్రేషన్ల వద్ద దస్తావేజు లేఖర్లు జీవో నెంబర్ 396ను రద్దు చేయాలంటూ డాక్యుమెంట్ రైటర్స్ల వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం పన్నాగం పన్నిందని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీలిచ్చి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉపాధి కోసం దస్తావేజు లేఖర్లు వారి తాతల కాలం నుండి వంశపారంపర్యంగా వస్తున్న ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారని తెలియజేశారు. ఎంతో మంది నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రాంతాల వారు తమ కుటుంబ సభ్యులతో వచ్చిన వారికి మార్గదర్శిగా అండగా ఉంటూ వారి ఆస్తిపాస్తులను తమ వంతు కుటుంబ సభ్యులకు సబ్ రిజిస్టార్ పర్యవేక్షణలో న్యాయం చేస్తున్నారు. శాశ్వతమైన ఆస్తి హక్కును కల్పించినటువంటి దస్తావేజు లేఖరుల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేస్తూ మా కడుపు కొడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు విజయ్ కుమార్, కత్తుల కొండయ్య, భాష, రామాంజనేయులు, దస్తావేజు లేఖరులు అనంత, నరేష్, రంగస్వామి, నాగరాజు, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం 396 అనే దుర్మార్గమైనటువంటి జీవం తీసుకొని వచ్చి డాక్యుమెంట్ రైటర్స్ యొక్క కడుపు కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. పీపీపీ ద్వారా ఈ ఎస్ఆర్కే కేంద్రాలు ఏర్పాటైతే ఈ వ్యవస్థ మొత్తం ఆ కేంద్రాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి లేకుండా పోతుంది. ఒకవేళ ఆ కేంద్రాల దగ్గర పని చేయాలంటే మళ్ళీ వీళ్ళు అక్కడ పోయి పని చేయాలా, వీళ్ళు సాయంత్రం వరకు పనిచేసి వాళ్ళు ఇచ్చినటువంటి వేతనం ఏదైతే దాన్ని తీసుకొని వెళ్ళిపోవాలా. కాబట్టి ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కేవలం ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మందికి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా ప్రైవేటు పరం అయ్యే పరిస్థితులు దాపురిస్తాయని చెప్పి బహుజన సమాజ్ పార్టీ భావిస్తూ 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ డాక్యుమెంట్ రైటర్ల యొక్క సమ్మె ఏదైతే ఉందో బహుజన సమాజ్ పార్టీ దానికి పూర్తి మద్దతు తెలియజేస్తా ఉందని తెలియజేస్తూ చేస్తున్న విషయం తెలిసిందే. మరి 10 రోజులుగా చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అధికారంలోకి రాకముందేమో అందరూ కూడా హామీలు ఇస్తారు, మేము ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్న ఉపాధి మీద దెబ్బ కొడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వేల కొలది దస్తావేజుల రైటర్స్ తమ ఉపాధిని పొందుతూ ఉన్నారు. చదువు వచ్చిన వ్యక్తి, చదువు రాని వ్యక్తి ఇక్కడికి రిజిస్టర్ ఆఫీస్ కాడికి వస్తే అతనికి తెలియని విషయాలు తెలియజెప్పి ఏ సర్టిఫికేట్ ఉండాలో తిరిగి 4 సార్లు అతను ఇంటికి పోయి బలా తెచ్చిన ఓపికతో ఉండి రైటరు వాళ్ళకి నచ్చజెప్పి రాసి ఇరుపక్షాలకు అర్థమయ్యేటట్టుగా మీరు డబ్బు తీసుకుంటే ఇట్లా ఉంటుంది, ఈ భూమి పరిస్థితి ఇది, ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఇవి క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి ఆ తర్వాత దస్తావేజులకి ఫిలప్ చేసి రిజిస్టర్ ముందర పెట్టి ఏదో చిన్న పొరపాటు ఉంటే కూడా అక్కడ కూడా మాట్లాడి రిజిస్టర్ చేసి సేవలు అందిస్తూ ఉన్నారు ఈ దస్తావేజ్ విలేకరులు. కానీ ఇప్పుడు దీన్ని ఉన్నట్టుగా రిజిస్ట్రేషన్ సర్వీస్ కేంద్రాలు అని చెప్పి ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి పెడతామని చెప్పి మొట్టమొదట జీవో నంబర్ 396ని రిలీజ్ చేయడం జరిగింది. మొట్టమొదట ప్రతి జిల్లాలో ఒకటి పెడతారు, ఆ తర్వాత అన్ని మండల కేంద్రాల్లో అలాంటి కేంద్రాలు పెడతారు. అంటే నెమ్మదిగా ఉపాధి కోల్పోయేది ఎవరు అంటే ఇక్కడ ఎవరైతే దస్తావేజులు రాస్తూ ఉన్నారో వాళ్ళే ఉపాధి కోల్పోతారు. రిజిస్ట్రేషన్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే ఎంత ఘోరాలు జరుగుతాయో గతంలోనే మనకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఎంఆర్ఓ ఆఫీస్లో టైటిల్ డీడ్స్కి పూర్తి అధికారాలు వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి జీవో
తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అంటే ప్రైవేటు వ్యక్తులకి నిర్ణయాధికారం అప్పచెప్తే వాళ్ళకు అనుకూలంగా పని చేసుకుంటారు. దస్తావేజు విలేకరులు తీసుకెళ్ళాలన్నా ఇది వాస్తవం అంటే నువ్వు ఊరుకోవయ్యా నీకెందుకు అవన్నీ మేము చూసుకుంటామంటారు. కానీ నష్టపోయేది భూమి కొన్న వ్యక్తి, అమ్మిన వ్యక్తి. రేపు ఏదైనా వివాదాలు వస్తే వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం వస్తుంది. కానీ అదే దస్తావేజు విలేకరులు అయితే ఇక్కడే ఉండి ఇక్కడే రాస్తారు, మళ్ళీ సవరణ చేస్తారు, అర్థమయ్యేటట్టుగా రిజిస్టర్కి చెప్తారు. మరి ఇవన్నీ కాదని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పేరుతో వీళ్ళ కడుపులు కొట్టి వీళ్ళ తాతల తండ్రుల కాలం నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీసు ముందు ఈ దస్తావేజు విలేకరులు రాస్తూ ఉన్నారు. అది కాదని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేసి వీళ్ళ కడుపులు కొట్టడము సమంజసం కాదు అని బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ప్రతిదీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. విద్యుత్తుని ప్రైవేటీకరణ చేస్తారు. ఈరోజు ప్రైవేట్ కంపెనీలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటారు. తిరిగి విద్యుత్ సంస్థలు ఈరోజు రెన్యూ పేరుతో బేతపల్లి దగ్గర పెట్టినటువంటి ఒక సోలార్ కంపెనీని తీసుకుంటే అందులో పనిచేసే వాళ్ళు స్థానికులు ఎవరూ లేరు. అందరినీ బీహార్ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి తెచ్చి తక్కువ రేట్లకి వాళ్ళతో కూలీలతో శ్రమ దోపిడీ చేస్తూ 12 గంటలు పని చేపిస్తూ ఉంటారు. నిజంగా 8 గంటలు పని చేయించాలా, కానీ 12 గంటలు 14 గంటలు పని చేపిస్తూ ఉంటారు. కనీస వేతనం ఇవ్వకుండా వాళ్ళ దోపిడీ చేస్తూ ఉన్నారు. రేపు ప్రొద్దున జరిగేది కూడా అదే. ఈ దస్తావేజులు రాసే వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినట్టుగా రాయాల్సి ఉంటుంది. అది కాదు, దీనివల్ల నష్టపోతారంటే మేము చూసుకుంటాం అవన్నీ మీకెందుకు అని చెప్పి వీళ్ళ ఉపాధి దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీగా మీరు అధికారంలోకి రాకముందు ఏం చెప్పినారు? అందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పినారు. ఉన్న ఉపాధిని ఈరోజు కడుపు కొడతా ఉన్నారు. ఇది సమంజసం కాదు. ఈ విధానాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తూ ఉంది. మా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల మద్దతు తెలుపుతూ ఉంది. మా రాష్ట్ర నాయకత్వం ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మేము మద్దతు తెలపడానికి వచ్చినాము. మీ పోరాటానికి మా యొక్క సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. మీ పోరాటం ఎంతవరకు కొనసాగితే అందులో మేము కూడా పాల్గొంటాం. మీ ఆందోళనలో మేము భుజం కలిపి మీతో ప్రయాణం చేస్తాం. మీ ఉపాధికి అన్యాయం జరిగితే మాత్రం మేము సహించేది లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.